వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్. మళ్ళీ నేను కొద్దిగా చూడండి, మీకు చూపాలి. ఎందుకంటే ఇది చూడగానే ఖచ్చితంగా ఫోన్లు వస్తున్నాయి, ఏమో జరిగిపోతుంది, ఏమో జరిగిపోతుంది, ఏమో జరిగిపోతుంది. దీనికి శిక్ష వేయాలని కూడా ప్రజలు ఆలోచించాలి. ఇంతటి అబద్ధాలు, ఇంతటి పైశాచికత్వంతో అడ్డగోలుగా అబద్ధాలు, విష ప్రచారం, భయాందోళనకు గురి చేసి భయభ్రాంతులను చేసే దానికి దిగజారితే అది కూడా మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ అని రాసుకోవడం కూడా లేదు. ఇది నైతికంగా ఇంకో రకంగా అంత అది చాలా పెద్ద మాట. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి దిగజారుడు బురదగుంటలో లేదా సెప్టిక్ ట్యాంక్లో పడి దొర్లుకునే చంద్రబాబు నాయుడు కానీ ఆ ముఠా కానీ వాళ్ళకి అంత అదేదో పెద్ద ఉదాత్తమైన మాటలో హితవు చెప్పడం అనేది పనికొచ్చేది కాదని వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాడి ఆలోచనలే పిశాచాలకు వచ్చేటివి, ఆలోచనలే సెప్టిక్ ట్యాంక్లో బతికే జీవులకు వచ్చేవి. సివిలైజ్డ్ దీంట్లో ఉండేవైతే ఎవడన్నా ఇట్లా ఇస్తాడండి? మళ్ళీ ఇచ్చిన దాంట్లో మేము ఇచ్చామని చెప్పుకునే ఇది కూడా లేదు. ఎందుకంటే ప్రజలను మిస్లీడ్ చేయడమే, ప్రజలను మిస్లీడ్ చేసి భయభ్రాంతులను చేసి మళ్ళీ అది మేము చేసామనే సంబంధం, మాకు సంబంధం ఉందని చెప్పుకునేపాటి ధైర్యం కూడా లేకుండా వాళ్ళు అనుకునే ప్రచారం కిందికి వెళ్ళాలి, చాప్ కిందనే. అది జనం భయపడాలి. భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి వేయొద్దు, చంద్రబాబు నాయుడు మళ్ళీ తెచ్చుకోవాలి. మరి అలాంటప్పుడు ఈ బిల్లు పెడుతున్నప్పుడు 2019 జూలై ఒకసారి పెట్టు, పయ్యావుల కేశవుడు పెట్టు. ఇది ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మొన్న చూపించాను, మళ్ళీ చూపిస్తాను. చెప్పినట్టు లక్ష్యాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది. ఈ పరిస్థితిలో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటి ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష. మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది కారన్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్. ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేశాయి. మన దేశంలో కూడా రాజస్థాన్ లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లైక్ ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడ్డారు. ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష. ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది, చాలా కాంప్లికేషన్స్ కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ లాగా చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ కనుక తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా ఎన్నుకునేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. పత్రికల్లో కూడా ఏం చెప్పారండి ఇక్కడ? ఇది 2019 జూలై 29వ తేదీ ఈ బిల్లు ఆమోదించింది శాసనసభ. ఆ టైంలో శాసనసభలో ఇది జరిగినప్పుడు 13 మంది ఉన్నారు. అందులో అచ్చెన్నాయుడు ఉన్నాడు, మిగిలిన వాళ్ళంతా ముఖ్యమైన నాయకులు అందరూ వాళ్ళు ఉన్నారు. అండ్ కౌన్సిల్లో వచ్చినప్పుడు నారా లోకేష్ ఉన్నాడు, మిగిలిన నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు. ఇది పూర్తిగా శాసనసభ ప్రతిపక్షం ఆమోదించి, మీరే విన్నారు, ఇది చాలా టైం కొంత పట్టొచ్చు, దీనికి ముందు చేయాల్సినవి సమస్యలతో కూడినది అని. ఎస్, అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూ సమగ్ర సర్వే చేపట్టింది. భూ సమగ్ర సర్వే అంతా జరిగి
ఎందుకంటే ఓన్లీ డాక్యుమెంట్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చితే ఉపయోగం ఉండదు. ల్యాండ్ ఒకరి చేతిలో ఉంటుంది, ఇది ఇంకొకరి చేతిలో ఉంటుంది. ముందు ఓనర్ను ఫిక్స్ చేసుకుంటూ వచ్చి అది ఫైనలైజ్ అయ్యాక డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా సపరేట్ పెట్టి ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా అంతా అయిపోయాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే దానికి ఏదైతే ఆ యాక్ట్ దేని మీద అయితే ఇచ్చేయాలనో ఆ భూములకు సంబంధించి ఒక స్పష్టమైన చిత్రం ఉంటుంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది షూర్గా సక్రమంగా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓనర్కు పూర్తి దాని మీద రైట్ ఉంటుంది. అక్కడ నుంచి జరిగే ప్రతి డివిజను సబ్ డివిజన్లన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంటాయి. ఇది ఆలోచన. సో భూముల సమగ్ర సర్వే అంతా పూర్తయి అది పూర్తి అయిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే సింగిల్ విండో లాగా 10 యాక్ట్లు ఇప్పుడు అప్లై అయ్యేది కాకుండా ఒక సింగిల్ దాని మీద ఎవరైనా ఆస్తి కొంటే కొనేటప్పుడే దాని ఇవి తెలుస్తాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లిటిగేషన్ ఉన్నాయని. కొన్న తర్వాత నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు మాది ఇప్పుడు రికార్డులో ఒక రికార్డులో ఒకటి ఉండి ఇంకో దగ్గర రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకటి ఉండి కింద అడంగల్లో ఒకటి ఉండి పైన రిజిస్ట్రేషన్ ఇంకో పేరు మీద డబుల్ రిజిస్ట్రేషన్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ దీనికి స్కోప్ ఉండదు. అలాగే ఎవరైనా గవర్నమెంట్ అనుకో 22 అడ్డంగా పెట్టడం కుదరదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇన్ కేస్ వన్స్ ఫైనలైజ్ అయినాక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్లై అయ్యి ఇది గవర్నమెంట్ ఇచ్చే పూచి, ఇప్పుడు ఉండేదానికి గవర్నమెంట్ పూచి లేదు. ఇప్పుడు మనం వెళ్ళి ఉన్నట్టుండి కానీ ఆ రికార్డులో సరిగా లేకపోతే ఈ బిల్డింగ్ ఉండేదైనా ఒకడు పోయి సంబంధం లేనివాడు లేదా మీరే పత్రికల్లో మీడియాలో రిపోర్ట్ చేస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్ కూడా సర్వే నెంబర్ వేసి కుదవ పెట్టి తనఖా పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు లేదా అమ్మేస్తున్నారు స్థలము. తీరా పోయి చూస్తే కలెక్టర్ ఆఫీస్ అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఇంతకాలం జరుగుతున్నది పేపర్ల మీద ఉండే దాని మీద రికార్డు బిల్డ్ అవుతుంటుంది. యాక్చువల్ గ్రౌండ్ మీద ఇంకోటేదో ఉంటుంది. అలాంటిది దీని ద్వారా గ్రౌండ్ మీద ఏముందనేది తీసుకుని దాని మీద రికార్డు బిల్డ్ చేసి పర్మనెంట్ ఒకసారి చేశాక గవర్నమెంట్ పూచి ఇస్తుంది దానికి. రామకృష్ణారెడ్డి ఇది ల్యాండ్ కొన్నాడు, తనకు సంబంధించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినాక అతను అయితే ఏ కారణాల వల్ల ఫర్దర్ దాని మీద అది కాదు అని తేలితే అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇన్ష్యూర్ చేస్తున్నారు, పూచి ఇస్తుంది గవర్నమెంట్, కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. ఇది ఇంత సేఫ్టీ ఇది ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ కావడం కాదు, అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తి దానికి ఆమోద ముద్ర వేసి ఆ రోజు మాట్లాడింది ఇప్పుడు చూపించాం. మరి దానికి ఆ రోజు ఈ బిల్లును సపోర్ట్ చేసి యాక్ట్ తీసుకురావడం చేసిన ఈ తెలుగుదేశం పార్టీ, ఈ చంద్రబాబు నాయుడే ప్రతిపక్ష నాయకుడు, ఆ పార్టీ నాయకుడు, శాసనసభలో ఆ రోజు లేడు కానీ తనే దాని నాయకుడు. ఈరోజు ఇది ఎట్లేస్తాడు. ఈ దిగజారుడితనం దేనికి? ఇంత అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? మరి ఒకవేళ నిజంగా తన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది డేంజరస్ ఇది అనుకుంటే 2019 ఆ బిల్లు పెట్టినప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు? పోనీ ఆ తర్వాత తనకు జ్ఞానోదయం అయితే దాని మీద ఇమ్మీడియట్ సెంటర్కి పోయింది, 10-14 డిపార్ట్మెంట్లలో తిరిగింది, డిఫరెంట్ మినిస్ట్రీస్కి వెళ్ళింది, అక్కడి నుంచి సవరణలు వచ్చాయి, సూచనలు వచ్చాయి, వాటిని దీంట్లో ఇంపార్ట్ చేసి తయారు చేసిన యాక్ట్ ఫైనల్గా ప్రెసిడెన్షియల్ అసెంట్కి పోయింది. ప్రెసిడెన్షియల్ అసెంట్ వచ్చింది. ఇప్పుడు అది ఓన్లీ గెజిట్ పాస్ అయింది. దాని తర్వాత ఫర్దర్ ఇంప్లిమెంటేషన్లో లేదు, దానికి ప్రొసీజర్లు ఇవి తయారు కాలేదు, గైడ్ లైన్స్ తయారు కాలేదు, బేర్ యాక్ట్ మాత్రం గెజిట్లో వచ్చింది అంతే. దీనివల్ల దీని తర్వాత తయారు దాంట్లో ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఇంకా చాలా జరగాలి. అసలు దానికి ముందు అవసరమైన సమగ్ర సర్వే పూర్తి కావాలి. నిజంగా ఏ గవర్నమెంట్ అయినా దీనికి పూర్తిగా చిత్తశుద్ధి లేని వాళ్ళైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి చేసేసి, ఎందుకంటే నీతి ఆయోగ్ కూడా ప్రపోజ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో ఆ బీజేపీ సపోర్ట్ చేసింది, బీజేపీ రాష్ట్రాలు ఇది చేసాయి, లేదా మిగిలిన నీతి ఆయోగ్ అక్కడి నుంచి చాలా యాక్టివ్గా దాన్ని పర్సూ చేస్తూ స్టేట్స్కి రాసాయి. వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ కూటమిలో ఉన్న బీజేపీతో, నరేంద్ర మోడీతో కానీ, కూటమి ఆయనతో అమిత్ షాతో కానీ ఇంకోరితో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది చెత్తదని ఒక మాట చెప్పించమనేది. దానికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? కోట్లు ఖర్చు పెట్టి ఎవడైనా ఎన్నికల దగ్గర వస్తే ఏం యాడ్స్ ఇస్తారండి? నువ్వేం చేస్తావో ఇచ్చుకుంటాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేస్తూ ప్రజలను భయపెట్టి
ఆయనకు ఓటు వేయనీయకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయనీయకుండా చూడాలని కుట్ర ఏదైతే ఉందో, ఇది దేనికి నిదర్శనం? నీ దిగజారుడుతనానికి ఈ యాక్ట్కి సంబంధించి ఇచ్చేస్తుంది. ఈ బిల్లు అప్రూవ్ అయ్యి యాక్ట్ అయిపోయి ఇంతకాలమే నాకు ఈరోజు చేసే దుష్ప్రచారము, ఇంకా దీన్ని ఏ భాషలో తిట్టాలన్నా కూడా, ఇంతకంటే ఏం తిట్టాలన్నా కూడా అర్థం కావట్లా. దీని తర్వాత 3 విభిన్నమైనవి. ఒకటి భూ సమగ్ర సర్వే, విచ్ షుడ్ బి ది బేస్. అది పూర్తి అయ్యాక తయారయ్యే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇంప్లిమెంటేషన్లకు వచ్చే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. మూడవది రిజిస్ట్రేషన్లు. రిజిస్ట్రేషన్ల మీద అదెక్కడ అన్యాయం, దారుణము. ఈ రిజిస్ట్రేషన్లు, ఈ స్టాంపింగ్ జరిగి సంప్రదాయమైన పద్ధతి నుంచి దీనికి ఎప్పుడైతే ఇప్పుడు మారి జరుగుతుందో, ఆల్ ఆఫ్ ఏ సడన్ 10-15 రోజుల నుంచి అడ్డగోలు విష ప్రచారం చేస్తున్నారు. మూడింటిని కలిసి మీ ఆస్తి మీది కాదంటారు, జిరాక్స్ కాపీ మీకు ఇచ్చే జిరాక్స్ కాపీ అంటారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ రిపీట్ చేయలేని మాటలు బహిరంగ సభల్లో. ఓల్డేజ్ వల్ల వచ్చిందో ఏదో తెలియదు కానీ అతను మాట్లాడుతున్న మాటలు, అది వెకిలిగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. సరే, దానికి సంబంధించి కూడా చూపుతాను. అవి ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపుతాను. ఇది ఎవరిదండి? ఎన్ బాలకృష్ణ. ఎప్పుడు జరిగింది? జనవరి 8, 2024. సో జనవరి 8, 2024 దాని ట్రాన్సాక్షన్ జరిగింది. నందమూరి బాలకృష్ణ సేమ్ ఇదే. ఈయన అంటున్నాడు జిరాక్స్లు తుడుచుకోవడానికి పనికొస్తాయని అసభ్యంగా మాట్లాడుతున్నాడు కదా, అదిగో ఇదే. మరి ఈ జనవరిలో ఎప్పుడో చేసుకున్నాడు వైజాగ్లో. దాని మీద వార్తలు కూడా వచ్చాయి. ఈయన కూడా వైజాగ్ మన నచ్చినట్టుంది, అక్కడే బాగుంటుందని ఆస్తి అక్కడ కొన్నాడు, అంటే రాజధానికి అదే బాగుంటుందని అనుకున్నాడు కూడా వచ్చాయి. నెక్స్ట్ చూపించు ఆయన పేరు, అవి ఇది చేయించిన వాళ్ళు పని మూజీ. సో ఆయన ఏదో సమ్ ఫామ్ రిప్రజెంటెడ్ బై నందమూరి బాలకృష్ణ. ఇది జనవరిలో జరిగింది. ట్రాన్సాక్షన్ జరిగింది. కోట్ల రూపాయలు పెట్టి ఆస్తి కొన్నాడు. చంద్రబాబు లెక్క ప్రకారం అది ఆయనది కాదు. ఇప్పుడు ఆ కాగితాలు తుడుచుకోవడానికి పనికొస్తాయి. తర్వాత ఇంకొకటి, ఇది ఎప్పుడు జరిగింది డేటు? ఈ సంవత్సరమే కదా, 24 ఫిబ్రవరి. ఫస్ట్ పేజ్ చూపించమ్మా. ఫస్ట్ పేజ్ చూపించు. కొన్నవారు ఎవరు? రాయించుకున్నవారు కిందికి రా. కొణిదెల పవన్ కళ్యాణ్. కిందికి రా. కింద ఇంకొంచెం ఎన్లార్జ్ చేయి. ఇది పవన్ కళ్యాణ్. ఈయన ఫిబ్రవరిలో కొన్నాడు. ఇప్పటికి 4 నెలలు 5 నెలలు అవుతుంది కదా. ఏమైంది ఆస్తికి? మరి ఎవరన్నా పోయి జెండా పాతవచ్చు, మీరే పోవచ్చు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎవరైనా సరే పోయి ఆ ఆస్తిలో జెండా పాతవచ్చు, ఎందుకంటే వాటికి విలువ లేదుగా. మరి అది కరెక్ట్ అని ఒప్పుకుంటారా? నిజంగా ఈ విలువ లేదంటే మరి ఆస్తులు కొంటున్నారు, ఇంకా తీస్తే దొరుకుతాయి. మొత్తం నాకు తెలిసి ఇప్పటికి లాస్ట్ మంత్ ఎప్పుడో చాలా ట్రాన్సాక్షన్స్ దండిగా జరిగాయి అన్నారు. ఐ థింక్ ఎన్ని జరిగాయి? 62,93,982 ఇప్పటికి ఇష్యూ చేశారు. ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సరే, వాళ్ళందరూ ఎందుకు? వీళ్ళ ల్యాండే. మరి వీళ్ళ లెక్క ప్రకారం అది వాళ్ళది కాదు. మరి ఎవరైనా పోయి జెండా పాతితే కాదంటే వదిలేస్తారా? మరి ఈ స్టాంపింగే అది కన్వెన్షనల్ సంప్రదాయ పద్ధతిలో ఉన్న నాన్ జ్యుడిషియల్
స్టాంప్ పేపర్స్ కాదు ఇవి. పోనీ ఇది ఎప్పటి నుంచి వచ్చింది? అది పెట్టు, ఆ టేబుల్ పెట్టు. అదే ఎప్పుడు వచ్చిందండి? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2016లో 17లో మొదలైంది. 2017లో ఇది మొదలైతే 2016-17 ఫైనాన్షియల్ ఇయర్ స్టాంప్ డ్యూటీ దీని ద్వారా ఇన్ని ట్రాన్సాక్షన్స్. సెకండ్ ఇయర్ 17-18 వాళ్ళే ఉన్నారు, 77,000. థర్డ్ ఇయర్ ఇలా పెరుగుతాయి. ఇప్పుడు ఇది వచ్చి మొత్తం ఇప్పటికి 62,93,982 సర్టిఫికెట్లు ఇష్యూ అయ్యాయి. మరి దీన్ని ఏమంటారు? ఎప్పుడు మొదలైంది ఇది? నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్స్ నుంచి, కన్వెన్షనల్ దీని నుంచి తీసి కొత్త ఈ విధానం ఏదైతే ఉందో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక సంస్థ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాని ద్వారా ఈ అవకతవకలను అక్రమాలను అరికట్టాలని చెప్పి ఇది తీసుకొచ్చింది. దేన్ని ఒకసారి మళ్ళీ వెనక్కుపోయి అది పెట్టు, పవన్ కళ్యాణ్ది కానీ ఒకటి పెట్టు. ఈ స్టాంప్ పేపర్ దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ వరల్డ్ వైడ్ ఫాలో అవుతున్న సిస్టమ్. ట్యాంపర్ ప్రూఫ్, ఎవడు దాన్ని ఏం చేయలేడు, దీని మీద అక్రమాలు చేయలేడు, కొత్తవి పుట్టించలేడు. పాత డేట్తో ఇప్పుడు చేసుకుంటున్నట్టు స్టాంప్ పేపర్ చేతిలో ఉంటే పాత డేట్తో అగ్రిమెంట్లు చేసుకొని చేసే అక్రమాలు జరగవు. దానికోసమని ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అని తీసుకొచ్చింది. ఇది పోనీ ఎవరు పెట్టారు? ఇది ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు. 2016-17లో మొదలైంది. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? నారా చంద్రబాబు నాయుడు. మరి ఆయనే చేసింది కదా ఇది. ఆ రోజు ఎందుకు ఆపలే? ఇది ఏదో తుడుచుకోవడానికి పనికొచ్చేవైతే, జిరాక్స్ పత్రాల కాపీలే మీకు అంతా అయితే ఆ రోజు ఎందుకు దాన్ని అడ్డగించలేదు? దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఇదేమో నువ్వు ఇంట్రడ్యూస్ చేసింది, దేశమంతా నడుస్తున్నది, 24 రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓన్లీ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ముందుదేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నువ్వు ఏదైతే తోడేళ్ళని చూపిస్తూ వేసినావో, భయపెడుతూ ఈ చట్టం రద్దు చేస్తాను నేను వస్తే అని మళ్ళీ ఇక్కడ అంటున్నావు. ఇది బిల్లు పెట్టేప్పుడు పూర్తి సపోర్టు, నాట్ ఏదో విత్ రిజర్వేషన్స్ కూడా కాదు, పూర్తి ఇది అవసరము, నీడ్ ఆఫ్ ది అవర్, అందరూ దీన్ని సపోర్ట్ చేయాలి, ఇది ఒక పాజిటివ్ చర్య అని నీ పార్టీ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో సపోర్ట్ చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిజిస్ట్రేషన్లదేమో నీ హయాంలో, ఈ స్టాంపింగ్ అనేది నీ హయాంలో మొదలైంది. నీ హయాంలో మొదలై అంటే చంద్రబాబు హయాంలో మొదలై 1948 ట్రాన్సాక్షన్స్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు. 17-18 77,187 ఇష్యూ చేశారు. 18-19 1,48,357 ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి వరుసగా జరుగుతూ వచ్చినాయి. మరి రెండు నీ ఒకటి నువ్వు ఆమోదం అప్రూవ్ చేసి నువ్వు ఓకే చేసి జట్టు కట్టిద్దే, లేదు మధ్యలో నువ్వు మార్చుకుంటే లైన్ మార్చుకుంటే ఎప్పుడు నువ్వు అట్లా అనలా, లేదు మీ కూటమి మెయిన్ లీడర్ ఎవరున్నారో బీజేపీతో ఈరోజు చెప్పిస్తున్నావు అంటే అది చెప్పట్లా. అండ్ ఈ స్టాంపింగ్కు సంబంధించి అయితే నీ హయాంలోనే మొదలైంది, అప్పటి నుంచే ఇంట్రడ్యూస్ అయింది. ఇది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్టాంపింగ్ ఇదేనేది. ఇంకొక దీంట్లో చిత్రం ఏంటంటే, ఈ ఆలోచన ఎప్పుడు మొదలైందంటే తెలుగు స్టాంప్ పేపర్ల స్కామ్ అందరికి గుర్తుంటుంది. అప్పుడు అతను ఎవరో అప్పట్లో కృష్ణ యాదవ్ అని మినిస్టర్గా ఉండి అతని మీద వచ్చింది, చంద్రబాబు నాయుడు మీద వచ్చింది. దాంట్లో ఆ స్కామ్లో కీలక పాత్రధారి ఈయన చంద్రబాబు నాయుడు అని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. అవి ఏం లేదు, దొంగ నోట్లు కదా ఇచ్చేసాడు, దొంగ స్టాంప్ పేపర్లు. ఆ తెలుగు అనేవాడు ఎవడు చేశాడు, తెలుగు స్కామ్ జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు పేరు కూడా ఉంది. ఇక్కడే చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇక్కడే బయటపడింది. ఆ తర్వాతే సెంటర్ ఆలోచించి దీనికి కళ్ళెం వేయటం ఎట్లా అనేది కొత్తది
ఈ పేపర్స్ అనేవి తీసుకొచ్చారు. ఇన్నాళ్ళు ఏదైతే సెక్యూరిటీ ప్రెస్లో మనం ముద్రిస్తున్నామో కన్వెన్షనల్ ఇవి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ అవి ఫేజ్ అవుట్ అవుతున్నాయి అన్ని స్టేట్స్. ఇప్పుడు 24 స్టేట్స్ ఇది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అన్ని చోట్ల సక్సెస్ఫుల్ జరుగుతుంది. ఏ రకమైన అవకతవకలు జరగడానికి అవకాశం లేదు. దీనికి సంబంధించి కామెంట్ చేయడం అంటే, దీనికి సంబంధించి ఎవరన్నా తప్పులు ఎత్తి చూపడం అంటే ఇంకా దేని మీదైనా ఎత్తచ్చు. అసలు ఎంటైర్ సిస్టము, గవర్నమెంటు, రిజర్వ్ బ్యాంకు లేకుంటే సెంట్రల్ గవర్నమెంటో వీటన్నిటికీ ఈరోజు గూగుల్ పే అని మనం మామూలు వాళ్ళు కూడా, చదువురాని వాళ్ళు కూడా దాంట్లోంచి పంపిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, పేమెంట్ పంపిస్తున్నారు, పేపర్ ఫ్రీ అవుతుంది. అలాంటి టైంలో ట్యాంపర్ ప్రూఫ్ దీంట్లో ఒక కొత్త సిస్టమ్ వచ్చింది. అది యూనివర్సల్గా అందరూ చేస్తున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేసింది. అందులోనూ నీ హయాంలోనే ఇంట్రడ్యూస్ చేసిన ఈ స్టాంపింగ్ దాని గురించి నువ్వు జిరాక్స్ కాపీలు అంటావు, చించేస్తున్నావు. మరి నీకు దమ్ముంటే మీ బావమరుదులు, నీ వియంకుడు, నీ కొడుకు మామ బాలకృష్ణ డాక్యుమెంటు, నీ దత్తపుత్రుడు, నీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ డాక్యుమెంట్, ఈ 2 కూడా చించేసి జిరాక్సే కదా, చించు. ఈరోజు చించి తుడుచుకో. చేస్తావు మరి ఆ పని? ఇది ఇలాంటి మాటలు మాట్లాడడం, నీచమైన మాటలు మాట్లాడడం అంటే మామూలుగా మనం ఎవరన్నా దీన్ని ఎవరన్నా ఇది చిత్తుకాయుధం పనికిరాదని ఎవరైనా భయపెడితే దేంతో కొడతారు? కింద పడేసి. ఈ మాట్లాడే వాళ్ళు కూడా అట్లే కొట్టాలి ప్రజలు. ఎందుకంటే సొసైటీ కొన్ని కట్టుబాట్లకో రూల్స్కో అవాయిడ్ అయి ఉండి ఓ పద్ధతి ప్రకారం నడుస్తున్న దాన్ని డిస్టర్బ్ చేసి, అసలు ఏదీ లేదు, అరాచకం ఉంది, ప్రభుత్వం అనేది లేదు, వ్యవస్థలు అనేవి లేవు, దేనికైతే నువ్వు అధిపతి కావాలనుకుంటున్నావో అసలు అదే అబద్ధం. అది ఎవరు చేస్తారు? టెర్రరిస్టులో ఈ ఉగ్రవాదులు ఉంటారు కదా, ఈ వ్యవస్థ మీద నమ్మకం లేని వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తారు. నువ్వు అది చేస్తున్నావు. మరి దీన్ని ఎందుకు నమ్మాలా? ఇది కూడా ప్రభుత్వం ఒక ఆర్బీఐ ప్రింట్ చేసిందే కదా. ఇది ప్రజలకు చెప్పు. మీరు పట్టుకున్న నోటు చెల్లదు. ఎందుకంటే నువ్వన్న భూమి నీది కాదంటున్నావు, నీ చేతిలో ఉన్న డబ్బు చెల్లదు అనను. నిన్ను కింద పడేసి ఎట్ట కొడతారో చూడు. ఈ మాట అన్నందుకు కూడా వీళ్ళని అట్లా కొట్టాలి. ప్రజలకు మేము అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ దుర్మార్గుడు, ఈ సమాజంలో ఉండడానికి అర్హత లేని చీడపురుగు చంద్రబాబు నాయుడు 24 ఎన్నికలు ఇంకా అయిపోయాయి, సక్రమమైన మార్గంలో ఎప్పుడూ రాలా. ఈవెన్ కూటములు కట్టో నలుగురి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ భుజాల మీద ఎక్కినా కూడా అయ్యేట్టు లేదు ఈసారి. కాబట్టి భయపెడదాం. ఒక దేవుణ్ణి చూపించి రాక్షసుడని భయపెడదాం. ఒక ప్రజలు అత్యంతగా అభిమానించే పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి ఈయన దుర్మార్గుడు, ఇతను వస్తే మీ బతుకులు నాశనం అవుతాయని ఊదరగొడదాం. దానికి పరాకాష్ఠగా ఇట్లాంటి చెత్త చెదారం అంతా జనం మెదడులో ఎక్కించడానికి ట్రై చేద్దాం. కుదిరితే వచ్చేద్దాం. మళ్ళీ రామోజీరావు తన అక్రమాలు తన ప్రజల సొమ్ముతో వేల కోట్లతో చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో లక్షల కోట్లు దోచుకోవచ్చు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు ఎవరు ఉంటారో అప్పుడు చూసుకుందాం. అసలు వచ్చే 5 ఏళ్ళ లేకుండా తను ఉండే అవకాశం లేదని ఆయనకు తెలుసు, కొడుకు ఆ సామర్థ్యం లేదని తెలుసు. నువ్వు ఇచ్చిన 6 హామీలు కూడా దాని మీద నీకే నమ్మకం లేదడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమన్నా కావాలా? నిజంగా నువ్వు అమలు చెయ్యవు అని, చేస్తావనే నమ్మకం నీకు లేదు కాబట్టే చంద్రబాబు నాయుడు అంటున్నా. చంద్రబాబు నాయుడుకు తను ఇచ్చిన 6 హామీలు తాను చెయ్యడు,
చేస్తాడు అనే నమ్మకం అతనికి లేదు, చేయడని గట్టిగా తెలుసు. తాను చేయడని ప్రజలకు బాగా తెలుసు కాబట్టే దాని మీద డిపెండ్ కావట్లా. ఇట్లాంటి దాని మీద విషం చిమ్మడం ద్వారా ఎట్ట 4 ఓట్లు రాబట్టుకోవాలని దీనికి దిగజారాడు. ఎవరన్నా ప్రజల్లో అపోహలు ఉంటే అన్నిటిని తొలగించుకోండి. ఇందులో దుర్మార్గం ఉంది, మీరే చూశారు. ఈయన సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు టీం, ఆయన పార్టీ సపోర్ట్ చేసిన బిల్లే చట్టమైంది. అది కూడా ఇంప్లిమెంటేషన్లో లేదు, రాదు. ఎప్పుడు వస్తుంది అంటే మొత్తం భూముల సమగ్ర సర్వే పూర్తయి అందరివి ఎవరి భూమి ఎవరి అసెట్ వాళ్ళకి చేరిన తర్వాత ఫిక్స్ అయిన తర్వాత అప్పటికొచ్చిన గైడ్లైన్స్ ఇదే కోర్టులో కూడా ఇదే సబ్మిట్ చేశారు. అనుమానాలు ఉంటే ఇవన్నీ సలహాలు సూచనలు ఇంకా తీసుకొని అవన్నీ అయినాక యాక్సెప్టెన్స్ అయినాకనే అమలులోకి వస్తుంది. బై దట్ టైం ఆస్తులన్నీ ఎవరి వాళ్ళ చేతిలో భద్రంగా ఉంటాయి. అవి మరింత భద్రంగా ఉండేట్టు చేయడానికి అప్పుడు వస్తుంది. ఈ మధ్యలో అందరూ దాంట్లో గ్రామ సభలు జరుగుతాయి,